హాయ్ అండి, వెల్కమ్ టు నిర్పుడీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. డ్రీమ్ ఇట్ క్రియేటెడ్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజైతే నేను ఈవినింగ్ స్నాక్ కోసము క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ అయితే చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో అయితే చూద్దాం రండి. ఫస్ట్ అయితే దీనికోసము పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 కప్ ఆఫ్ పల్లీలు అయితే తీసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని పల్లీలు బాగా రోస్ట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఫ్రై అయ్యే లోపు అయితే పకోడీ కోసము ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. పీల్ అవుట్ చేసుకున్న తర్వాత దాన్ని పొడుగ్గా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్ స్లైస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే గ్రీన్ చిల్లీస్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు 1/2 ఇంచ్ అల్లం తీసుకొని పైన పొట్టు మొత్తం తీసేసుకుని దాన్ని గ్రేటర్ తోటి చిన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న కప్పులో ధనియాలు తీసుకొని అవి కొద్దిగా దంచుకోవాలి. చూసారు కదా, ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పల్లీలు కూడా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలానే తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు అయితే మొత్తం యాడ్ చేసుకోకండి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మనకి ఆనియన్స్లోంచి కొద్దిగా వాటర్ వస్తుంది. మనకైతే ఇందులో ఆనియన్స్ నుంచి వచ్చిన వాటర్ అయితే పిండి కలుపుకోవటానికి సరిపోతుంది. సో చూసారు కదా, ఆనియన్స్ అలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పల్లీలు కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక 2 కప్స్ ఆఫ్ శనగపిండి అయితే యాడ్ చేసుకొని వాటర్ లేకుండా పిండిని బాగా ముద్దగా కలుపుకోవాలి. పకోడీ వచ్చే కన్సిస్టెన్సీలో వాటర్ అయితే యాడ్ చేసుకోకండి. ఆనియన్స్లో నుంచి వచ్చిన వాటర్ మనకి పిండి కలుపుకోవడానికి సరిపోతుంది, లేదంటే పకోడీ మెత్తగా వస్తుంది వాటర్ యాడ్ చేస్తే. సో చూసారు కదా, ఇప్పుడైతే పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్న పకోడీ బ్యాటర్ ఉంది కదా, దాంట్లోకి కొద్దిగా జీడిపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పకోడీ బ్యాటర్ ఉంది కదా, అది కొద్దిగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన తర్వాత ఇవైతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ ఇలాగే వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో చూసారు కదా, క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching. Do subscribe for more videos.